ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులని చెప్పి ఈరోజు రావణ్ గతంలో తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి ఇష్టానుసారం నోటికొచ్చినట్లు ఏదైతే మాట్లాడాడో ఈరోజు అదే అతనికి శాపంగా మారింది. మనందరికీ తెలుసు రావణ్ని కొన్ని కీలక సెక్షన్లు ఉపా లాంటి సెక్షన్ కావచ్చు, లేదా దేశద్రోహం లాంటి కొన్ని కీలక సెక్షన్ల మీద దేశ సార్వభౌమత్వానికి భంగం కల్పిస్తున్నాడు, ప్రభుత్వం మీద యాంటీ క్రియేట్ చేస్తున్నాడు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని పలు సెక్షన్ల కింద ఆ కేసు అయితే పెట్టడం జరిగింది. ప్రతి కేసు కూడా నాన్ బెయిలబుల్ సెక్షనే. సో కాబట్టి అంత ఈజీగా బెయిల్ అనేది రాదు. 18 వరకు రిమాండ్ కూడా విధించారు. అయితే ఇప్పుడు రావణ్ని ఒక 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు కోరుతున్నారు. ఎందుకంటే ఇతను పూర్తిగా యాంటీ నేషన్ భావంతో ఉన్నాడు. ఒకానొక సందర్భంలో అసలు నేను దేశభక్తుడినే కాదు, ఎస్ నాకు దేశం మీద భక్తి లేదు, మీరు విన్నది కరెక్టేనని చెప్పి ఆ దేశానికి వ్యతిరేకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి అలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది నిషిద్ధం, తీవ్రంగా కూడా పరిగణిస్తారు. సో నేను దేశభక్తుని కాదు, దేశం మీద నాకు ప్రేమ లేదు లాంటి పదాలు కూడా గతంలో తను ఓపెన్గా మాట్లాడాడు. అది ఒక ఎత్తు అయితే తర్వాత హిడ్మా లాంటి నక్సలైట్లు మావోయిస్టులు చనిపోతే 100 మంది హిడ్మాలు ఇది ఆగదు అని చెప్పి నక్సలిజాన్ని ప్రమోట్ చేసే విధంగాను నక్సలిజ భావాలు ఆ ప్రజల్లోకి వెళ్లే విధంగాను ఆయన ప్రసంగాలు చేస్తూ వీడియోలు చేశాడు. సో అలాగే హిందూ దేవతల మీద దేవుళ్ళ మీద విమర్శలు చేసి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రయత్నం చేశాడు. సో ఇంత దారుణమైనటువంటి నేరాలు చేశాడు కాబట్టి ఈ వ్యక్తిని అంత ఈజీగా వదిలిపెట్టడం కుదరదు. మాకు 10 రోజుల పాటు ఆ కస్టడీకి కూడా 1-2 రోజులు కాదు 10 రోజుల పాటు కస్టడీకి ఇస్తే అసలు రావణ్ వెనక ఉన్నది ఎవరు, ఇతని యూట్యూబ్కి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఫండింగ్ ఇచ్చి దీన్ని నడుపుతున్నారు, దీన్ని అతను సొంతగా చేస్తున్నాడా లేదా దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా, ముఖ్యంగా హిందువుల మీద మావోయిజం మీద ఇలాంటి వీడియోలు చేయడానికి కారణం ఎవరు, ఏదైనా ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారా లేదా యాదృచ్ఛికంగా తనంతట తాను చేస్తున్నారా, ఇలాంటి విషయాలు రాబట్టాలి అంటే మాకు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు అయితే కోరటం జరిగింది. సో కస్టడీకి ఇస్తారా లేదా అనేది ప్రస్తుతానికి తెలియదు, అది న్యాయస్థాన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కస్టడీ ఖచ్చితంగా ఇస్తారు. ఎన్నో కొన్ని రోజులు కస్టడీకి అసలు ఇవ్వకుండా అయితే ఉంటారు. ఎందుకంటే కస్టడీకి ఇవ్వకుండా కేసు అనేది ముందుకు సాగదు. కస్టడీలోకి తీసుకుని విచారించిన ఆ తర్వాతే దీని మీద ఛార్జ్ షీట్ కూడా వాళ్ళు ఫైల్ చేస్తారు. ఆల్రెడీ సేకరించిన ఆధారాలు కొన్ని ముందు పెట్టి, మాట్లాడిన వీడియోలు కొన్ని ముందు పెట్టి, సో ఏ ఉద్దేశంతో మాట్లాడింది నువ్వా కాదా, ఒకవేళ మాట్లాడుంటే నీ వెనక ఎవరున్నారు, ఛానల్కి సపోర్ట్ ఎవరున్నారు, సో ఈ స్క్రిప్ట్లు ఎవరు రాసిస్తున్నారు, ఇలాంటి అనేక విషయాలు అయితే బయటకు రాగాలి. అయితే ఇప్పుడు వైసీపీలో ఉలుకుపాటు మొదలైంది. వాస్తవానికి వైసీపీ కొంచెం కొంచెంగా తగ్గుతుంది. మొదట్లో ఫస్ట్ కేవీఆర్ అరెస్ట్ మీద బలమైన స్టాండ్ తీసుకుంది వైసీపీ పార్టీ. తర్వాత రావణ్ అరెస్ట్ అయిన తర్వాత కేవీఆర్ అరెస్ట్ గురించి అసలు పూర్తిగా మర్చిపోయి రావణ్ అరెస్ట్ని టార్గెట్ చేసుకుని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. రావణ్కి మొదటి 2-3 బెయిల్ వచ్చినప్పుడు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విజయం, కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి దాన్ని రాజకీయంగా వాడుకున్నారు. బట్ ఎప్పుడైతే ఈ తీవ్రమైన సెక్షన్ల కింద కేసు పెట్టి లోపల పెట్టారో, ఎప్పుడైతే రావణ్ హిందూ మతం మీద మావోయిస్టుల మీద మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో అప్పుడు వైసీపీ పార్టీ వెనక్కి తగ్గడం మొదలుపెట్టింది. ఎందుకంటే జర్నలిస్టు సాయి లాంటి వాళ్ళు కూడా వైసీపీ పార్టీకి ఒక స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. అంటే ఈ మాటలు నేనన్నది కాదు, ఇలాంటి వెధవల్ని ఇలాంటి సన్నాసుల్ని సపోర్ట్ చేస్తున్న వైసీపీ పార్టీ ఏం మెసేజ్ ఇస్తుంది రాష్ట్రానికి, ప్రజలకి? అంటే మీ పార్టీ కూడా యాంటీ హిందూ పార్టీ అని చెప్పాలనుకుంటున్నారా? మీ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా హిందూ మతాల మీద, హిందూ విశ్వాసాల మీద దాడి చేయండి, వ్యాఖ్యలు చేయండి అని చెప్పి హింట్ ఇస్తున్నారా? లేకపోతే ఒక మతం మీద విమర్శలు చేసిన వాడిని మీరు వెనకేసుకురావటం ఏంటి? ఏ మతం మీద విమర్శలు చేస్తే ఎవరు మాత్రం సహిస్తారు అని జర్నలిస్టు సాయి స్వయంగా వైసీపీ పార్టీకి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగాడు. దాంతో వైసీపీ ఇన్నర్గా కూడా, అంటే కింది స్థాయి వర్గాల్లో కూడా ఒక బలమైన ఇది వచ్చింది. అవును కదా, ఇప్పుడు హిందూ మతం మీద విమర్శలు చేసిన వాడిని, దేశభక్తి లేదన్న వాడిని, లేకపోతే మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తిని మన పార్టీ ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆ నింద మన మీద పడుతుంది కదా మనం సపోర్ట్ చేస్తే. ఇప్పటికే రావణ్ వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ అని చెప్పి ప్రజలు బలంగా అనుకుంటున్నారు కదా. ఇలాంటి సమయంలో మనం బహిరంగంగా సపోర్ట్ ఇస్తే అది నిజమేనని బయటపడుతుంది కదా అనేది చాలా మంది వైసీపీ కార్యకర్తల్లోనూ కింది స్థాయి నాయకుల్లో ఉన్నటువంటి భావన. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం.
నిషిద్ధ భావాలకు ప్రశ్న రావణ్ బాసట, మావోయిస్టు సంస్థలపై వీడియోలు, నక్సల్స్ నేత హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు, హిందూ దేవతలపైన అసభ్యకర వ్యాఖ్యలు, రాజ్యాంగ పదవుల్లోని ప్రజా ప్రతినిధులపై యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో నీచమైన వ్యాఖ్యలు, కులాల మధ్య విద్వేషాలకు ప్రయత్నం, రాష్ట్రంలో ఆయనపై 8 కేసులు, కోర్టుకు పోలీసుల రిమాండ్ రిపోర్టు, నెల్లూరు జైలుకు రావణ్ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. కానీ ఎన్ని రోజులు ఇస్తారు అనేది చూడాలి. ఖచ్చితంగా కస్టడీకి అయితే ఇస్తారు, ఎన్నో కొన్ని రోజులు ఇవ్వాలి. ఇవ్వకపోతే వాస్తవాలు వెలికి తీయలేరు పోలీసులు, కేసు ముందుకెళ్ళదు. సో ఆ కస్టడీకి ఇస్తారా, ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారనేది చూడాలి. నిషిద్ధ భావాలకు బచ్చలగురు జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ బాసటగా నిలిచినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు తెలిపారు. మావోయిస్టు సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తూ దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు చేసినట్టు పేర్కొన్నారు. సాయుధ తిరుగుబాటును ప్రోత్సహిస్తూ మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ వీడియోలు విడుదల చేశారంటూ యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం అంటే చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద గన్నవరం పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 14 రోజులు కోర్టు రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలు కూడా తరలించారు. అయితే తమ కస్టడీలో విచారణకు రావణ్ ఏమాత్రం సహకరించలేదని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలాన్ని రావణ్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను రెచ్చగొడుతున్నారు. వివిధ వేదికలపై రెచ్చగొట్టే ప్రసంగాలు, మతపరమైన విద్వేషాలు సృష్టించేలాగా వ్యాఖ్యలు చేశారు. వాటిని వీడియోలుగా చిత్రీకరించి తన యూట్యూబ్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఏలూరులో నిర్వహించినటువంటి దళిత క్రిస్టియన్ సభలో రావణ్ కులాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగించాడు. రావణ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను పరిశీలించగా వాటి నిండా ప్రజల మధ్య కుల మత విద్వేషాలు సృష్టించే వీడియోలే ఉన్నాయని చెప్పి వాళ్ళైతే నిన్న కోర్టుకైతే తెలపడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా చూద్దాం. సో రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులపై వాటిలో అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి. 2025 నవంబర్ 25న ఎన్కౌంటర్ లో మరణించినటువంటి మావోయిస్టు నేత హిడ్మాను పొగుడుతూ వీడియోను పోస్ట్ చేశారు. మరణించిన వారిని ఉద్దేశించి జోహార్ ప్రజాయుద్ధ వీరులారా అని కీర్తించారు. వారు మరణించిన ప్రజాయుద్ధం కొనసాగుతుందని మాట్లాడారు. ఈ వీడియోను 29,000 మంది వీక్షిస్తే 2,800 మంది అనుకూలంగా పోస్టులు చేశారు. అంతేకాకుండా సనాతన ధర్మం, హిందూ దేవతలతో పాటు రామాయణం, మహాభారతం ఇతిహాసాలపై రావణ అవమానకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. సో వీడియోల తొలగింపు, ఈ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేసిన రావణ్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత ఆ వీడియోలు తొలగించారు. విచారణలో మాత్రం రావణ్ మాత్రం ఏమాత్రం సహకరించలేదు. డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశాడు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఇతర సోషల్ మీడియాలో రావణ్ కు అకౌంట్లు ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. గూగుల్ తదితర సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసి లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు, యూజర్ ఐడీలు, యూపీ లాగ్లను తెలుసుకోవాల్సి ఉంది. నిందితుడిపై రాష్ట్రంలో కాకినాడ జిల్లా సర్పవరం, పిఠాపురం, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, నిడదవోలు టౌను, ఏలూరు 3 టౌను, విజయవాడ 1 టౌన్ లో కేసులు నమోదయ్యాయని చెప్పి చెప్పారు. సో ఈ జోసెఫ్ ని విచారించేందుకు ఈ అకౌంట్లు నడపడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, అతని వీడియోల ప్రసంగం వెనక ఉద్దేశం ఏంటి, తన లక్ష్యం ఏంటి, తన వెనక ఎవరున్నారు, ఎవరు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నారు, సో ఇలాంటి వివరాలు రాబట్టాలి అంటే మాకు కస్టడీ కావాలని చెప్పి ఇప్పుడు జోసెఫ్ అయితే 10 రోజుల కస్టడీకి పోలీసులు అయితే అడగటం జరిగింది. సో దాని మీద అంటే ప్రస్తుతానికి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద విచారణ జరిగి ఆ తరువాత కోర్టు ఎన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలనేది కోర్టు తెలపాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే లాగిన్ అంటే ఎప్పుడైతే కేసు నమోదైందో వెంటనే ఆ వీడియోలను తొలగించేశారు. అంటే యూట్యూబ్లో వీడియోలు తొలగించేశారు. బట్ యూట్యూబ్లో వీడియోలు తొలగించినా అప్పటికే ఆ వీడియోలు చాలామంది డౌన్లోడ్ చేశారు. వాటిని ముక్కలుగా కట్ చేసి సోషల్ మీడియాలో తిప్పారు. ఈ రోజుకి సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి వీడియో క్లిప్పులు అవే. కాబట్టి వాటిని డిలీట్ చేశారు లేదా ప్రైవేట్లో పెట్టారు, కనపడకుండా చేశారు అంటేనే వీళ్ళు తప్పు చేశారని భయపడ్డారని అర్థం. కేసు పడిన తర్వాత ఆ వీడియోలు తొలగించడం అంటే తప్పును ఒప్పుకోవడం లాంటిదే. బట్ అక్కడ తొలగించిన సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు తిరుగుతూనే ఉన్నాయి ఇంకా. కాబట్టి ఈ జోసెఫ్ ఎవరైతే బచ్చలగురు జోసెఫ్ ఉన్నాడో అలియాస్ ప్రశ్న రావణ్, సో అంత ఈజీగా తప్పించుకునే అవకాశం లేదు. ముఖ్యంగా
హిందూ దేవతల మీద చేసినటువంటి వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కారణమైతే మావోయిస్టు భావజాలాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మాట్లాడటం అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం. సో ఈ రెండింటి కిందనే పెట్టిన సెక్షన్లే చాలా వరకు ఉన్నాయి. మొత్తంగా ఏది ఏమైనా రావణ్ను రాజకీయంగా వాడుకున్నటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు స్లోగా సైడ్ అయిపోయే ప్రయత్నం చేస్తుంటే రావణ్ మాత్రం ఇరకాటంలో పడ్డాడు. సో తదుపరి ఏం జరుగుతుంది, కోర్టు కస్టడీకి ఇస్తుందా లేకపోతే బెయిల్ ఇస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి.